లోయ నడిబొడ్డున అమరావతి అనే అందమైన రాజ్యం ఉండేది. అక్కడ పూలలాగే శాంతి కూడా వికసించేది. ఇవాక్ మహారాజు, జలీనా మహారాణిలను ప్రజలందరూ ఎంతగానో ప్రేమించేవారు. తమ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడమే వారి ఏకైక కోరిక. ఒక ఉదయం వారికి ఆకాశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కానుక లభించింది. అది సూర్యుడి కంటే ప్రకాశవంతమైన వెలిగే ఒక బంగారు విత్తనం. కానీ వెలుగు ఉన్న చోటే చీకటి కూడా ఉంటుంది. అడవిలోకి చీకటి శక్తులు ఆ వెలుగును చూసి ఓర్వలేకపోయాయి. ధైర్యంతో, ఐకమత్యంతో వారు ఆ విత్తనాన్ని నాటారు. దాని నుంచి వచ్చిన కాంతి చీకటిని తరిమికొట్టి అమరావతిని శాశ్వతంగా రక్షించింది. మహారాజు, మహారాణి కలిసి ఉన్నంతకాలం ఏ చీకటి వారిని ఏమీ చెయ్యలేదని నిరూపించారు. ఆ రాజ్యం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో విరాజిల్లినది.